మీరు అసలే సభల్లో మన మీద గౌరవం పోతుంది అధ్యక్ష, మాట్లాడిన అధ్యక్ష కౌన్సిల్ మీద ఎల్ఓపి గారికే ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇంత పెద్ద ట్రిలియన్ ఎకానమీలో 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీలో పాపం విద్యావేత్తలు ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మన నల్గొండలో అధ్యక్ష వాళ్ళు 15% ఇస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. దే ఆర్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ టుడే అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే మీరు ఎదగాలనుకుంటున్నారు, మేము కూడా మీకు తోడిస్తాం, కానీ ఆ ఎదుగుదలలో ఉన్నట్టు సత్యాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది. ఇఫ్ మీరు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి నేను ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు నాకు? వాట్ ఎవర్ యూ టాక్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ టోల్డ్ మీ. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ డిసెంట్ అని. వీళ్ళు కొత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు, నాకు అర్థమే కావట్లేదు ఇక్కడ. రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్ మా పొన్నవని ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ మా దయాకర్ అన్న పొన్నవని ఒప్పుకుంటారో లేదా చైర్మన్ కదా సార్. ఆ రైతు డిక్లరేషన్కు సృష్టికర్త నేనే అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇన్ఫాక్ట్ ఐ రిటన్ విత్ మై హ్యాండ్ అప్పుడు ఉన్నా. అయితే అధ్యక్ష ఏంటంటే దాంట్లో మీరు రైతు డిక్లరేషన్లు ఎన్ని మాటలు చెప్పిండ్రు అధ్యక్ష? మీరు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్? అది కాదు, ఎన్ని మాటలు నేను రాసేదని చెప్పు. 100 ఇయ్యాలా కానీ ఇయ్యరు కదా వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారు అయితే రావారా? వారు కొట్లాటకు వారు గారు. అది కొత్త నిర్వచనాలు ఉన్నాయి అక్కడ, అది వేరు ముచ్చుతాయి. కానీ నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్పని మీరు చెప్తారు. వాస్తవానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు? మీరు చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, పొన్నమన్న లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్ష బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష, పాపం పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసేట ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చింది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ugly జీవో కాల్డ్ జీవో 29 which is against the